గేమ్ చేంజర్ సినిమా ఎందుకు నచ్చడం లేదు? రామ్ చరణ్ గారి దగ్గర నుంచి శంకర్, దిల్ రాజు, శ్రీకాంత్ గారు ఇలా అందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. సినిమా బాగుందిరా అయ్యా, బాగుందిరా అయ్యా చూడండి అని. ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది? రామ్ చరణ్ చేసిన తప్పేంటి? నిజంగా స్క్రీన్ మీద, థియేటర్లు సినిమా మీద ప్రేమతో చూస్తే సినిమా నచ్చుతుంది. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. అల్లా టప్పా డైరెక్టర్ కాదు, చిల్లడ డైరెక్టర్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ అల్టిమేట్గా ఉంటుంది. సినిమాలో అన్ని ప్లస్లే. నానా హైరా అనే పాట ఒకటి లేదు, సంక్రాంతి తర్వాత అది యాడ్ చేస్తారు. ఇంతకు నెగిటివిటీ ఎలా వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది సినిమా మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. సినిమా బాగాలేదు, బొక్కలాగుంది, 1000 రూపీస్ వేస్ట్ అయింది, ఈ నా కొడుకు సినిమాలకు పనికిరారు, శంకర్ సాంబార్ చేసుకోవాలి చెన్నైకి వెళ్ళిపోయి, దిల్ రాజు పని అయిపోయింది, పోస్టర్లు అంటించుకోవాలి అని. అంటే ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటే, వీళ్ళు ఒక్కొక్క థియేటర్ దగ్గర 10 మంది ఉంటారు. 10 మందిలో 5 మంది సినిమా చూసి వస్తారు, 5 మంది బయటే మైకులు పట్టుకొని రెడీగా ఉంటారు. ఆ వచ్చిన 5 మంది సినిమా చూసి వచ్చి ఈ మైకులు పట్టుకున్న దగ్గరికే వస్తారు. ఈ మైకులు పట్టుకున్న కూడా ఆ 5 మంది దగ్గరే ముఖం దగ్గర మైకి పెడతారు. వాళ్ళు నోటికి వచ్చింది చెప్తారు, సినిమా బాగలేదు అని. దీనివల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. దానికి తోడు మొన్ననే డాకు మహారాజ్ సినిమా కూడా రిలీజ్ అయింది. చూస్తున్న 100 మందిలో 70 మంది మళ్ళీ బాలకృష్ణ సినిమాకి వెళ్ళారు. అఫ్కోర్స్ బాలకృష్ణ సినిమాకి కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అది ఇంకో వీడియోలో చెప్పుకుందాం, దానికి ఎవరు బాగాలేదని స్ప్రెడ్ చేశారు అన్న విషయం. ఫైనల్గా గేమ్ చేంజర్ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి అపోజిషన్ పర్సన్స్ చేసింది ఇలాంటి కుట్ర అయితే, సేమ్ సిమిలర్గా ఇలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఇదే పని చేశారు. 10-20 మంది ఒక టీం ఏర్పడతారు. సగం మంది సినిమా చూస్తారు, బయటకు వస్తారు. మిగతా సగం మంది బయటే ఉండి ఆ వచ్చిన వాళ్ళ దగ్గర మైకులు పెట్టి నెగిటివ్గా మాట్లాడిస్తున్నారు. ఇది జరిగింది. సినిమాని సినిమా పరంగా చూస్తే సినిమా అద్భుతంగా ఉంది. ప్రతి రూపాయి, దిల్ రాజు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. ఇలా చేయడం చాలా తప్పు. ఫైనల్గా సినిమా అల్టిమేట్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.